హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డేటా నెబులా. నేను మీ వెంకటరమణ. ఈరోజు ఇంకొక సీక్వెల్ క్వశ్చన్ సాల్వ్ చేద్దామండి. లీడ్ కోడ్ క్వశ్చనే. ఇది వచ్చేసి కన్సిక్యూటివ్ నెంబర్స్. ఒకసారి ప్రాబ్లంలోకి వెళ్తే మనకి లాగ్స్ అనే టేబుల్ ఇచ్చాడు. లాగ్స్ టేబుల్. ఇందులో వచ్చేసి ఐడి కాలం ఉంది, నంబర్ అనే కాలం ఉంది. ఐడి వచ్చేసి ఇక్కడ ఏం మెన్షన్ చేశానంటే ఇది ప్రైమరీకి, అంటే జస్ట్ రన్నింగ్ సీక్వెన్స్. నమ్ అనే దాంతో వచ్చేసి నంబర్స్. ఓకేనా? ఒకసారి మనకి ఎక్స్పెక్టేషన్ ఏదో చూస్తే మనకి టేబుల్ డేటా ఇలా ఉంటుంది. ఓకేనా? ఇది రన్నింగ్ సీక్వెన్స్ నెంబరు. మనం ఇది ఇగ్నోర్ చేయొచ్చు ఇప్పుడు. సో మనకి నెంబర్స్ ఇట్లా 111 2122 అలా ఇచ్చాడు. ఓకేనా? మనకు ఆ, మనం సాల్వ్ చేయాల్సింది ఏంటంటే ఏ నెంబర్ అయితే కన్సిక్యూటివ్గా 3 టైమ్స్ రిపీట్ అవుతుందో. ఫర్ సపోజ్ ఇక్కడ 111 3 టైమ్స్ అయింది. సో 1 అనేది మనకి ఇక్కడ కన్సిక్యూటివ్ నెంబర్స్ లాగా ఇచ్చాడు. అలాగా 2 వచ్చేసి 3 టైమ్స్ అయ్యింటే 2 కూడా ఇవ్వాలి, 3 ఉంటే 3 ఇవ్వాలి. అలా ఏ నెంబర్ అయితే కన్సిక్యూటివ్గా 3 టైమ్స్ రిపీట్ అవుతుందో ఆ నెంబర్ వచ్చేసి మనకి ఆ, మనము క్వైరీ చేయాలి. ఓకేనా? సో ఇది చాలా సింపుల్. కొంచెం మనము ఫస్ట్ ఎలా చేయాలనో అర్థం చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఒకసారి మీకు ఎక్సెల్ షీట్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సపోజ్ నేను ఇక్కడ సేమ్ సేమ్ డేటా వచ్చేసి ఇక్కడ నేను లీడ్ కోడ్ నుంచి ఇక్కడ తీసుకున్నాను. ఓకేనా? ఐడి నెంబర్ అని ఉంది. ఇక్కడ మనకి 1112122 ఉంది. సో మనకి ఏం కావాలి? లా కన్సిక్యూటివ్గా 3 నెంబర్స్, కన్సిక్యూటివ్గా ఏ నెంబర్ అయినా రిపీట్ అయితే కావాలి. ఓకేనా? ఇది వెరీ సింపుల్. మనకి ఏం చేయొచ్చు అంటే ఫర్ సపోజ్ ఫస్ట్ రో ఉంది. ఓకేనా? 1 ఉంది. మనకి నెక్స్ట్ రోలో ఈ నెంబర్ ఏముందో తెలిస్తే, ఓకేనా, అలాగే ఆ నెక్స్ట్ రోలో ఏ నెంబర్ ఉందో తెలిస్తే సింపుల్. అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు నంబర్ అని ఉంది. ఓకేనా? 1 అని ఉంది. నెక్స్ట్ రోలో 1 అని ఉంది. ఓకేనా? సో దట్ మీన్స్ ఇంకా అది ఎలిజిబుల్ ఉంటుంది, ఎలిజిబుల్ క్యాండిడేట్. ఇన్ కేస్ నెక్స్ట్ సెకండ్ రో నుంచి థర్డ్ రోకి వచ్చినప్పుడు కూడా సేమ్ సేమ్ నెంబర్ ఉందంటే ఆటోమేటిక్గా ఈ నెంబర్ వచ్చేసి క్వాలిఫై అయిపోతుంది. అలా మనం సింపుల్గా ఏం చేస్తామంటే నెక్స్ట్ నెంబర్ వచ్చేసి మనం తీసుకుంటాము. సో ఇక్కడ చూడండి, మీకు ఈజీగా అర్థం అవడానికి చేశాను. ఫర్ సపోజ్ ఫస్ట్ రో చూసుకుంటే 1 అని ఉంది. ఇక్కడ వచ్చేసి ఇంకో కాలం నేను క్రియేట్ చేశాను. అందులో ఏముంటుందంటే ఈ నెంబర్కి, అంటే ఈ రోకి నెంబర్ అనే కాలంలో నెక్స్ట్ నెక్స్ట్ నెంబర్ ఏముందో క్వైరీ చేసాం. అంటే 1 అనే ఈ రో ఈ రోకి ఫస్ట్ పర్టికులర్ ఈ రోకి నెక్స్ట్ నెంబర్ ఏముంది? 1 ఉంది. ఈ 1 ఇక్కడికి వచ్చింది. ఓకేనా? ఇంకో కాలం క్రియేట్ చేశాను. అందులో వచ్చేసి ఈ ఈ రోకి నెక్స్ట్ నెంబర్, ఐ మీన్ ఇది కాకుండా నెక్స్ట్ నెంబర్ ఇది 1 ఇక్కడికి వచ్చింది. అలా ఇప్పుడు ఈ రోకి కూడా చేశాను. ఈ రోకి ఉంది, నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 1, నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 2 కదా, ఈ 2 వచ్చేసి ఇక్కడికి వచ్చింది. అలా ప్రతి నెంబర్కి నెక్స్ట్ 2 నెంబర్స్ ఏమున్నాయో మనం ఒక కాలంలోకి తీసుకొని వచ్చేసాము. ఓకేనా? ఇక్కడ ఇంకా వెరీ సింపుల్. వన్స్ మనం ఇలా తీసుకొని వచ్చిన తర్వాత మనం ఏం చేయొచ్చు? ఏ రో అయితే నంబర్ ఈక్వల్ టు నెక్స్ట్ నెంబరు, ఇంకా వచ్చేసి నెంబర్ ఈక్వల్ టు నెక్స్ట్ నెంబరు, ఐ మీన్ ఇది ఈ నెంబర్ వచ్చేసి ఈ నెంబర్కి ఈక్వల్ ఉండాలి, ఈ నెంబర్కి ఈక్వల్ ఉండాలి. అలా ఉంటే ఆ నెంబర్ వచ్చేసి 3 కన్సిక్యూటివ్గా మనకి రిపీట్ అయి ఉండొచ్చు. ఫర్ సపోజ్ ఇప్పుడు 2 అని ఉంది. ఇన్ కేస్ ఇప్పుడు ఇక్కడ చూడండి 6 7th ఐడి చూస్తే 2 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. ఇన్ కేస్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎయిత్ వచ్చేసి 2 అని ఉంటే మనకి ఏమవుతుంది? ఇక్కడ ఈ సిక్స్త్ రో ఉంది కదా, సిక్స్త్ రోకి మామూలుగా నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 2 ఉంది. నెక్స్ట్ నెంబర్ నార్మల్గా ఇది మనకి ఇవ్వలేదు కాబట్టి ఫస్ట్ నల్ ఉంది. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు 2 అని మీరు ఉండింటే అప్పుడు ఏమవుతుంది? 2 అనేది ఇక్కడికి వస్తుంది కదా. అలాగా ఇక్కడ వచ్చేసి 2 అవుతుంది. అలాంటప్పుడు ఇప్పుడు మనకి సేమ్ కండిషన్ ఇక్కడ అప్లై అయినప్పుడు ఏమవుతుంది? ఏ నెంబర్ అయితే ఈక్వల్ టు నెక్స్ట్ నెంబర్ అయితే ఆ నెంబర్ కూడా క్వాలిఫై అయ్యేది. అర్థమైంది కదా? సో ఇది వెరీ సింపుల్. సేమ్ ఇది ఏమైతే మనము డిస్కస్ చేసామో మనం సేమ్ క్వైరీ రాసి చూపిస్తాను. ఓకేనా? యా, ఒకసారి మనము లీడ్ కోడ్కి వెళ్దాము. సో ఫస్ట్ ఏం చెప్పాను నేను? ఫస్ట్ మనకు కావాల్సింది ప్రతి రోకి, ఓకేనా, నేను సిటీ రాస్తాను. ఓకేనా?
ఇప్పుడు మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ అర్థమైంది. సో, ఇది సీక్వెల్‌లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో నేను ఇప్పుడు చెప్తాను. సపోజ్ మనకేం కావాలి? నంబర్ కావాలి. మనకు ఐడీ అవసరం లేదు. జస్ట్ మనకి రిఫరెన్స్ కోసం ఇచ్చాడు. మనం కన్‌ఫ్యూజ్ అవ్వకుండా నంబర్ కావాలి. మనకు నెక్స్ట్ నంబర్ కావాలి కదా! సో, సీక్వెల్‌లో విండో ఫంక్షన్స్‌లో లీడ్ అనే ఒక ఫంక్షన్ ఉంది. ఇన్‌బిల్ట్ ఫంక్షను. అదేం చేస్తుందంటే ప్రతి రోలో ఓకేనా? నెక్స్ట్ నంబర్ ఏందని కనుక్కోవడానికి అంటే మనం ఇక్కడ ప్రెషర్ ఇవ్వచ్చు. అంటే ఎన్ని రోస్ తర్వాత మనకి వాల్యూ కావాలనో. ఫర్ సపోజ్ మనకి నెక్స్ట్ రోలో ఉండే వాల్యూ కావాలి. కాబట్టి లీడ్ ఆఫ్ ఏ కాలం అయితే మనకి నెక్స్ట్ నెంబర్ కావాలనో ఆ కాలం నేమ్ ఇచ్చేసి ఎన్ని పొజిషన్స్ 1 అంటే నెక్స్ట్ నెంబరే కదా! అంటే నెక్స్ట్ రోనే కాబట్టి 1 అని ఇచ్చాము. యాస్ నేనేం చేస్తా అంటే నెక్స్ట్ నంబర్ అనేస్తా. ఓకేనా? ఈ నెంబర్‌కి నెక్స్ట్ నంబరు ఓకే. సారీ. ఇక్కడ సింటాక్స్ ఏందంటే లీడ్ ఆఫ్ నమ్, 1 ఓవర్ అని ఇవ్వాలి. విండో ఫంక్షన్స్‌కి కంపల్సరీ ఓవర్ అని ఇవ్వాలి. ఈవెన్ మనకి పార్టిషన్ బై ఏం లేదు. సార్టింగ్ ఏం అవసరం లేదు కాబట్టి జస్ట్ నేను ఇక్కడ లోపల ఏం మెన్షన్ చేయలేదు. సో, లీడ్ ఆఫ్ ఈ నంబర్‌కి నెక్స్ట్ అంటే నెక్స్ట్ రోలో ఉండే నెంబర్‌ని మనం ఇక్కడ తీసుకుంటున్నాం. కాబట్టి 1 అని ఇచ్చాము. నెక్స్ట్ ఏం కావాలి మనకి? నంబర్‌కి నెక్స్ట్ కాకుండా నెక్స్ట్ అంటే నెక్స్ట్ టు నెక్స్ట్ నెంబర్ కావాలి. నెక్స్ట్ టు నెక్స్ట్ రోలో ఉండే నెంబర్ కావాలి కాబట్టి 2 అని ఇవ్వాలి. అంటే ఈ ఈ రికార్డ్ నుంచి ఎన్ని ఎన్ని టైమ్స్ మనం ఫార్వర్డ్ అవ్వాలి. అంటే ఫస్ట్ వచ్చేసి మనం ఒకసారే కాబట్టి 1 అని ఇచ్చాము. నెక్స్ట్ 2 టైమ్స్ వెళ్ళాలి కాబట్టి 2 అని ఇవ్వాలి. ఓకేనా? ఓవర్ సేమ్ అంతే. నెక్స్ట్ 2 నెక్స్ట్ అని ఇచ్చాను. అంటే మనకు అండర్‌స్టాండింగ్ కోసము అంతే. సో, ఇప్పుడేమవుతుంది? ఫ్రమ్ లాగ్స్ టేబుల్. ఇప్పుడేమవుతుంది? నంబర్ ఉంది. మన దగ్గర నెక్స్ట్ నంబర్ ఏదో ఉంది. అంటే నెక్స్ట్ రోలో ఉండే నంబర్ ఏముంది? నెక్స్ట్ నంబర్ గూడా ఉంది. ఇది ఇంకా సింపుల్. నెక్స్ట్ ఏం చేయాలి? మనం ఇది సిటీ క్రియేట్ చేశాం కదా! ఈ సిటీ నుంచి ఓకేనా? అంటే మనకి మల్టిపుల్ ఉన్నా కూడా మనకి అంటే 1 వచ్చేసి ఇంకా నెక్స్ట్ ఎక్కడైనా మనకు రిపీట్ అయినా 3 టైమ్స్ మనకు జస్ట్ 1 ఆల్రెడీ ఉంది కాబట్టి ఒకసారి ఉన్నా సరిపోతుంది. అందుకే నేను డిస్టింక్ట్ అని ఇచ్చాను. డిస్టింక్ట్ నమ్ ఫ్రమ్ ఓకేనా? ఇక్కడ సిటీ ఇది. నమ్ సిటీ. ఇప్పుడు కండిషన్ రాద్దాము. ఏం కండిషను? ఎక్కడైతే నంబర్ ఈక్వల్ టు నెక్స్ట్ నంబర్ అయ్యి ఇంకా నంబర్ ఈక్వల్ టు నెక్స్ట్ నంబర్ అయితే ఆ నెంబర్‌ని మనం తీసుకోవాలి. ఇక్కడ చూస్తే మీకి ఇక్కడ వాడు ఎక్స్‌పెక్టేషన్ వచ్చేసి కన్సిక్యూటివ్ నంబర్స్. అంటే కాలమ్ నేమ్ జస్ట్ కన్సిక్యూటివ్ అని ఇవ్వాలి. అందుకు కాబట్టి మనం జస్ట్ ఇలా ఇద్దాము. ఓకేనా? యాహ్! దట్స్ ఇట్. సో, ఇంకోసారి మనం రిపీట్ చేస్తే మనం ఏం చేసామంటే ఆల్రెడీ నంబర్ ఉంది. వాటికి నెక్స్ట్ రోలో ఉండే నంబర్ ఏంటి? నెక్స్ట్ రోలో ఉండే నంబర్ తీసుకొని తర్వాత జస్ట్ ఇక్కడ కండిషన్ పెట్టాము. ఈ నంబర్ ఈక్వల్ టు నెక్స్ట్ నంబర్ ఉండాలి. ఈ నంబర్ ఈక్వల్ టు నెక్స్ట్ నంబర్ అని ఉండాలి. అలా ఉండే నంబర్స్ అన్నీ మనకి కన్సిక్యూటివ్ నంబర్స్‌గా మనము క్వాలిఫై అయిపోతాయి. లెట్ మీ రన్ దిస్ క్వెరీ. యాహ్! అండి. ఒకసారి మనము టెస్ట్ కేసెస్ చూస్తే యాహ్! మన టెస్ట్ కేసెస్ కూడా పాస్ అయ్యాయి. కేస్ 1 టెస్ట్ రిజల్ట్స్ చూద్దాము. టెస్ట్ రిజల్ట్ డిస్‌ప్లే చేయలేదు. యాహ్! దట్స్ ఇట్ అండి. థాంక్ యూ సో మచ్.